ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రసవాహిని 16వ చివరి భాగం 1-2-25 భగవత్ అనుభూతి. బాలుడైన ప్రహ్లాదుడు హరిని అంతటా చూస్తున్నాను పలుకుతుండగా పండిన వయస్సు గల హిరణ్యకశిపుడు లేడని గద్దించారు, చూపమని తర్జించారు. ఎన్నో హింసలు పెట్టాడు ప్రహ్లాదుడు. భగవద్ అనుగ్రహంతో తలమునకలై ఉన్న కారణంగా అతనికి విషం ప్రాణహరం కాల. ఏనుగు అతని దేహానికి ఏమాత్రం బాధ కలిగించల. నీరు నిప్పు అతన్నేం చెయ్యలేకపోయా. పైపెచ్చు హిరణ్యకశిపుడు పెట్టిన హింసలకు అతడు కోపం కూడా పొందల. క్రోధావేశంతో తండ్రి గుండె దుర్భరమైన క్షోధ పొందుతుండగా కొడుకు మనసు ఆనంద వీధి విహారం చేస్తూ ఈ ఆనందం తండ్రి క్షోభను చూసినందువల్ల అయింది కాదు. సత్యుడు అయిన పరమాత్మను చూస్తుండటం వల్ల ఏర్పడిన నిత్య సత్యానందం అది. అతడు ఏతద్విశ్వాన్ని మరచి ఈ విశ్వాన్ని కూడా మరిచిపోయాడంటే ఇతరాల మాట ఏం చెప్పాలి? శ్రీ శంకర భగవత్పాదులు జగత్తును మిథ్య అన్నారు. తర్క వేదాంతాది శాస్త్రాలు అధ్యయనం చేసేవాడు ఆ వాక్యార్థాన్ని శాస్త్ర బలంతో ప్రతిపాదిస్తారు. కొందరు అర్థం కాక తప్పంటారు, మరికొందరు విరుద్ధ సిద్ధాంతాలను ఆ శాస్త్ర బలంతోనే నిరూపిస్తారు. కానీ ప్రహ్లాద కుమారుడు ఆ విషయాన్ని అనుభవ బలంతో ప్రతిష్టాపించాడు. ఇందుగరడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని అతడు నిరాఘాటంగా ప్రకటించి ఈ ప్రకటనలో అతడికొక మత అభినివేశము, సిద్ధాంత ప్రతిష్టాపకత్వ గౌరవ లాభాపేక్ష మరొక స్వార్థ చింతను లేదు కదా. మరి అలా చాటడానికి అతనికి ప్రేరణ ద్రవ్యం ఏమిటి అంటే స్వానుభవం కాక మరొక్కటేమీ లేదన్నది ప్రత్యక్షత. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రణి వింటే అన్నాడు. ఇవాళ మాటలో ఒక రహస్యం ఉందంటున్నారు శలాకబ. వెదకి చూడాల్సిన అవసరం తమోగుణ భరితులైన దానవాగ్రణులకే కాని తత్వగుణ సంపన్న శుద్ధులైన వాళ్ళకి ఆ అవసరం లేదు. వారు భగవంతుణ్ణి కాక అన్యాన్ని చూడరు. నిస్త్రైగుణ్యో భవ అర్జున అని గీతావాక్యంలో సారం ఇదే. జగన్మిథ్యాత్వాన్ని భావించటం పెద్ద కష్టమేం కాదు. ఇది అనుభవం వల్ల స్థిరపడేది మాత్రం మహా దుర్లభం. అందుకే గీతాచార్యుడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతి వాసుదేవః సర్వమితి స మహాత్మా స దుర్లభః అన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా స దుర్లభః. సర్వము వాసుదేవుడే అనేటువంటి అనుభవం అనేక జన్మల సాధన ఫలం. అలాంటి జ్ఞానం పొందినవాడు మహాత్ముడవుతాడు, అంటే పరమాత్మ అవుతాడు. అలాగే పరమాత్మ వలననే దుర్లభుడవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు వాడే పరబ్రహ్మమవుతాడు. అలాంటి మహాత్ములలో ప్రహ్లాదుడు. అతడి పేరు కూడా పరమాత్మ లక్షణాన్నే సూచిస్తుంది. ప్రహర్షమైన ఆహ్లాదం అతని స్వరూపం.
ప్రహర్షం అంటే గొప్పదైనటువంటి హ్లాదం అంటే ఆనందాన్ని ఇచ్చేది. జగత్తు మిథ్య అనుకోవటం ఎందుకంటే దాని అనుభవంలోకి ఎందుకు తెచ్చుకోవాలి? జగత్తును సత్యంగా భావించి దాన్ని చూస్తూ బ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకోకూడదా? అంతేకాదు, ఒక చిన్న దృష్టాంతం దీనికి ప్రమాణం. మానవుడికి 2 కళ్ళు, 2 చెవులు, నాసికారంధ్రాలు, కానీ 2 ఏకకాలంలో ఒక జ్ఞానాన్ని సాధన చేస్తుంది. అలా కాక 2 కళ్ళు ఏకకాలంలో 2 వస్తువులను చూపిస్తే దాని దృష్టి చెదరటం అంట. అలాగే సర్వము తాను అయిన పరమాత్మ ఒక్కడినే చూడవలసి ఉండగా మధ్య జగత్తును కూడా చూడటం అనేది రోగి లక్షణం అవుతుంది. కానీ యోగి లక్షణం మాత్రం కాదు. అలా అయితే కనబడని బ్రహ్మానికై కనపడే జగత్తును చూడకుండటం ఎలా? ఇది సిద్ధాంత దృష్టితో పరమ సులభమైన విషయం. మనం పరధ్యానంగా ఉన్నప్పుడు పక్కనున్న వాడిపై మన చూపు ప్రసరిస్తున్న అతన్ని చూడం. వాడికి అతి దగ్గరగా ఉన్న మనకు శ్రవణ దోషం లేకపోయినా వాడేం చెబుతున్నాడు మనకి తెలియదు, వినం. అది మన అనుభవంలో ఉన్న విషయమే. అలాంటి పరధ్యానం పరమాత్మ ధ్యానమే అయితే జగత్తు అస్తిత్వం లేకుండా పోతూనే ఉంటుంది. అలాంటి ధ్యానం. ఈ అనుభవం పాకదశకు రావటానికి గీతాచార్యుడు 2 ఉపాయాలు చెప్పారు. 1 అభ్యాసం, 2 వైరాగ్యం. లక్ష్యాన్ని సాధించటానికి మాటిమాటికి లక్ష్యం నుండి దూరంగా పోతున్న మన ఇంద్రియాదులు మాటిమాటికి లక్ష్యం వైపు తిప్పటమే అభ్యాసం. ఇక వైరాగ్యం అంటే విగతరాగత్వమే అని కొనక్కల. అది విశేషమైన రాగం కూడా కావచ్చు. అంటే విశేషములో రాగం కావచ్చు. విశేష రాగం అంటే ఏకదేశంలో ఉన్న రాగాన్ని క్రమంగా సార్వదేశికంగా చేయాలి. ఒక చోట ఉన్నదాన్ని విస్తృతి చేసి అన్నిట్లో చోట. మరొక విధంగా చెప్పాల్సి వస్తే జగత్తులోని రాగాన్ని సర్వాంతర్యామిలో నెలకొల్పడు. జగత్తులో ఉన్న రాగాన్ని సర్వాంతర్యామిలో నెలకొల్పడు. మహారుచిని అనుభవించిన వాడి అల్పరుచి అస్తిత్వమే పట్టదు. వాడి జగత్తు అల్ప విషయం, బ్రహ్మం మహావిషయం. సూర్య దీధితో నక్షత్రాల ఉనికి గోచరింపని విధంగా బ్రహ్మం రుచి మరగిన వాడిని జగద్రుచి ఒకటి ఉన్నదని అనిపించదు. అదే జగత్ మిథ్యాత్వం, బ్రహ్మ సత్యత్వం. అందుకే ప్రహ్లాదుడు మందార మకరందాదుల దృష్టాంతాన్ని తండ్రికి ఉగ్గడించాడు. శ్రీకృష్ణదేవుడు గీతలో దీనికి ఒక సుకుమార సాధనమే చమత్కారంగా సూచించాడు. అది విభూతి యోగం. ఇందులో ఇది నేను, అందులో అది నేను అని చెప్పాడు. చివరకు యజ్జత్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమైవ తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. మళ్ళా యజ్జత్ విభూతిమత్ తత్వం సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని విశేష విషయజాలమంతా నా అంశమే అని చెప్పి సామాన్య విశేష భావానికి నియమితి లేదు. అంటే ఎండ లేదు. అంటే మరొక దాన్ని బట్టి ప్రతి విషయం కూడా విశేషంగా ఉండొచ్చు. ఫలిత సర్పం భగవదంశమే అని కదా. అది అంటే సర్వం భగవతి యొక్క అంశమే కదా. ప్రతి విషయాన్ని విశేషం కావచ్చు కనుక అది ఇంత ఇలా అంశమని చెప్పడం ఒక మెట్టు సోపానం.
అంశాన్ని పట్టుకొని అంశిని చేరుకునే అంశాలను అంశియందు లీనం కావించి అంశినొక్కదానినే దర్శించటం సాధకుడి లక్ష్యం. అంశి అంటే మన గమ్యం అన్నమాట. అంశభావన మొదటి మెట్టయితే అంశి భావన చివరి మెట్టు. భావిస్తూ తాను కూడా ఒక అంశమే. దాన్ని కూడా లయం చేస్తే మిగిలేది ఒక్కడే. అదే బ్రహ్మం, అది సత్యం, అది అద్వితీయం, అది గమ్యం, చూసేది కూడా, చూడబడేది కూడా. చూడటం అనే 3 స్థితులు ఉండవు. ఎప్పుడు అవి లేవో అప్పుడు జగత్తు నీకు ఉన్న అస్తిత్వం లేనట్టే అనిపిస్తుంది. ప్రహ్లాదుడు ఈ అనుభవాన్ని పొంది కనుకనే అతడికి హిరణ్యకశిపుడు పెట్టిన బాధలు కనపడ, ప్రాణహరణం చెయ్యలేక కూడా పోయి. అంటే అది నిత్యశుద్ధ బుద్ధ ముక్తి స్థితి. జగద్విఖ్యాతృత్వం, జగన్మిథ్యాత్వాన్ని అంటే అలాంటిది అని భగవద్ అనుభూతి అలా ఉంటుంది. శ్రీ విద్యాసేవా సమితి సంచికకై 29/86 దివాకర్ల వారికి ఇది పంపారట. వారు ఎవరు? శలాక వారు. 23 వేదవ్యాస వైశిష్ట్యం. వేదవ్యాసులు విశ్వమానవ సమాజ నిత్య స్మరణీయులు. వారిని స్తుతించే ఈ క్రింది శ్లోకాన్ని పరీక్షిస్తే వారి మహిమ ఎలాంటిదో మనకు తెలుస్తుంది. నిజానికి వారి మహిమ ఒక అమృత మహాసముద్రమే. శక్తియుక్తులను బట్టి మనం అందులో గ్రహించగలిగింది మన పాత్రలోకి అనుగుణమైన అత్యల్ప ప్రమాణం మాత్రమే. ఉన్నంతలో ఈ శ్లోకం వారి మహిమను కొండను అద్దంలో చూపినట్టుగా దర్శనం. నమస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఓ విశాల బుద్ధి, చక్కగా వికసించిన పద్మాల విశాలమైన పత్రాలు రేకుల వంటి కన్నులు కలవాడ వ్యాస మహర్షి, భారతం అనేటువంటి తైలంతో నిండిన జ్ఞానమయమైనటువంటి పెద్ద దీపాన్ని వెలిగించిన నీకు నమస్సు. మళ్ళా భారతమనే తైలంతో నిండిన జ్ఞానమనేటువంటి పెద్ద దీపాన్ని వెలిగించిన నీకు నమస్కారం. మళ్ళా భారతమనేటువంటి నూనెతో నిండిన జ్ఞానమయం అయినటువంటి పెద్ద దీపాన్ని వెలిగించిన నీకు నమో వాకాలు, నమస్సులు, ప్రణామాలు. సాధారణంగా స్తుతులలో అతిశయోక్తి, ఆడంబరాలు పలుకు చోటు చేసుకుని ఉంటాయి. కేవలం భక్తి పారవశ్యంతో పాడుకుంటం మాత్రమే ప్రయోజనంగా అవి రూపొందు. అలా ఈ శ్లోకం అలాంటిది. మితవచన, నీ యథార్థస్తుతులకు అప్రీతమానసుడనైది అని నన్నయ్య గారు అన్నట్టు యథార్థస్తుతి గాంభీరంతో అలరారు విశేషాలు ఇందులో భావుకుడి శ్రీ వ్యాసుల సంయమి ప్రకర సంభావ్యానుభావాన్ని తేట తెల్లం చేస్తోంది. పరిశీలిద్దాం. ఇందు మొదటి సంబోధన విశాల బుద్ధే అనేది వ్యాసుడి బుద్ధి అతి విశాలమై సర్వకాల సర్వావస్థలకు సంబంధించిన సర్వమానవ కోటి వాళ్ళ రుచులకు శక్తులకు తగిన తరుణోపాయాన్ని అత్యంత వాత్సల్యంతో అందించిన మహానుభావుడాయ. బిడ్డల ప్రమాణాన్ని బట్టి హితకరమైన అన్నం పెట్టే అమ్మల మానవ సమాజానికి కావలసిన వేరు
అంతరాలు గల విజ్ఞానాన్ని స్థాయిని బట్టి సమకూర్చి పెట్టిన ధీశాలి వేదవ్యాస మహర్షి. మరి విచిత్రవే అనే పై చూపుడు ఆయన రచించిన గ్రంథాలలో పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నట్లు అల్పజ్ఞులకు తోస్తుంది. కానీ తత్వతః ఆలోచిస్తే అన్నీ కూడా ఏకవస్తు ప్రతిపాదనలు. అంటే రూప వికారాన్ని బట్టి హారం, వలయం, ఉంగరం మొదలైన పేర్లతో కనబడు ఆయా ఆభరణాలన్నిటిలో ఉండేది బంగారం. కనుక నామరూపాలు తేడా ఉన్న పరమాత్మకే చేరతాయన్న విశాల భావ మానవ హృదయాల్లో నింపిన మహనీయుడా వేదర్శి. కావుననే 18 పురాణ, భారత, భాగవత, బ్రహ్మసూత్రాలు వ్రాసి ఎవ్వరికి ఏది కావాలంటే దాన్ని తీసుకోండిరా బాబు, దాంతోనే తురియ పురుషార్థాన్ని సాధించండి ప్రేమతో ఆదరంతో బోధించే విశాల హృదయుడు శ్రీ కృష్ణద్వైపాయ. అందుకోవలసిన దాన్ని అందరకు అందించడానికి ఆయన పడిన ఆరాటమే ఇంత అంత అని చెప్పలే. చెడుదారిని బట్టిన బిడ్డలను కని తల్లిదండ్రులు ఎంతగా విలవిలలాడిపోతారు, ఆయన కూడా అంతగా విలవిలలాడి. శ్రీ మహాభారత గ్రంథాంతంలో ఈ క్రింది శ్లోకాన్ని చూస్తే మనకు ఆయన హృదయం ఎంత ఆర్తి చెందిందో తెలుస్తుంది. ఊర్ధ్వబాహుర్ విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మాం ధర్మాదద్ధశ్చ కామశ్చ సకిమర్థం న సేవ్యతే. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష వినమ్యేష నచ కశ్చిత్ శృణోతి మాం ధర్మాదర్థశ్చ కామశ్చ న కిమర్థం న సేవ్యతే. ఒరే నాయన్లారా, మీకు అర్ధకామాలు మాత్రమే రుచిస్తాయని నాకు తెలుసురా. కానీ ఏం చేద్దాం, కాదన్ను. కానీ అవి ధర్మం వల్లనే సిద్ధిస్తాయని చేతులెత్తి ముత్తుకుంటున్నారా, నెత్తి కొట్టుకొని చెబుతున్నారా. ఒక్కడు కూడా నా మాట వింటలేదురా. మీకు ఇష్టాలైన అర్ధకామాలను చేకూర్చే ధర్మాన్ని మీరు ఎందుకు సేవించర్రా అని లబలబలాడిపోయాడు పాపం. అలాంటి మాటలు ఆయన నోటి నుండి వెలువడ్డాయంటే వాటి వెనక ఎంత ఆర్తి ఉందో, దానివల్ల అనుమేయమైన సర్వమానవ కోటిలోని వాత్సల్యం ఏ ప్రమాణంలోవే మనం ఊహించుకోవాలి. నిజానికి ఆయనకేం పట్టింది, రాసి పారేశాడు, వింటే వింటారు, చస్తే చస్తారు, ఆయనకు పట్టిందా? కానీ మానవ సమాజానికి ఆయనకి ఔరవ సంతానంలో మాత్రమే ఎంత ఆవేదన పడేవాడు. ఆయన సొంత సంతానం కాదు, సంతానం లాంటివాడు. మరి వాటి మీద ఎంత ఆపేక్షానికి ఎందుకు కలిగింది? ఈ ప్రశ్నకు సమాధానాలు వెదికితే ఆయన ఎంత విశాల బుద్ధో మనకు తెలుస్తోందన్నారు. రెండవ సంబోధనం ఫుల్లారవింద ఆయత పత్రనెత్. ఇది గంభీరార్థ విలసితం. ఇంతకు ముందు ఆయన విశాల బుద్ధిత్వాన్ని గురించి భావించాం. ఈ బుద్ధితో మానవ సముద్ధరణకి కావలసిన పదార్థ జాతాన్ని అతడు ఎలా పరికించాడు ఈ విశేషణం చెప్పాడు. అది కేవలం వ్యాసుల కళ్ళ కమనీయతను చెప్పేది అని మనం భావించకూడదు. ఆయన అందచందాలు ప్రకృత ఉపయోగాలు కావు. కనుక ఆ శబ్దం ఏ తాత్పర్యంతో ప్రయోగింపబడిందో మనం తెలుసుకోవాలి. అరవిందం రేకుల అగ్రాలు అన్ని దిక్కులను సూచిస్తూనే ఉంటాయి. అంటే పద్మము యొక్క రేకుల అన్ని వైపులకి ఆ చివరులు అన్ని వైపుల్ని చూపిస్తుంది. అరవిందం పంకంలో బురదలోపుడు, కానీ పంకం దానికి ఏమాత్రం అంటుకో. అలాంటిది
విశిష్ట వస్తు శ్రీకృష్ణ ద్వైపాయనుడి నేత్రాలు అలాంటివి. అంటే సంసారం నుండి సంసారంలో ఉంటూ సంసారం అంటుకోనట్టు సర్వతో దర్శన సామర్థ్యం, అన్నిటినీ చూడగలిగిన సామర్థ్యం ఫుల్లములంతం చేత బాగా వికసించాయన. అంటే లోకానికి జ్ఞాన సంపద అందించటానికై తాను పొందిన పరమోత్తమ జ్ఞానాన్ని ఆ మహాత్ముడు తన విప్పారిన నేత్రాలతో, కేవల చర్మచక్షువులతో కాదు హృదయ నేత్రంతో పరికించి గ్రహించాడని తాను. అంటే విశాల బుద్ధి గల వ్యాసుడు లోకహితానికై తాను సాధించిన జ్ఞాన విజ్ఞానాల ప్రమాణం ఎంతటిదో ఈ విశేషణం మనకు అభివ్యక్త. ఈ విధంగా మొదటి సంబోధన ఆ మహిమాత్మని అనంత వాత్సల్యాన్ని, రెండవ సంబోధన ఆ వాత్సల్యంతో పాటు అతడు లోకానికి తలచిన అనంత జ్ఞాన విజ్ఞాన సంపాదన దక్షమైన మహాశక్తిని అభివ్యక్తం చేస్తాం. ఇక రెండిటి వల్ల అతడు పండించిన పంట ఎలాంటిదో తర్వాత అర్ధశ్లోకం కమనీయంగా వివరించి ఏన త్వయా ఇచ్చారు. భారతమనే తైలంతో నూనెతో నింపిన జ్ఞానమయమైనటువంటి ప్రదీపాన్ని నువ్వు ప్రజ్వాలితం చేశావు, బాగా వెలిగేటు చేశావు. దీని భావం భారత గ్రంథ మహిమ ప్రపంచమంతా తెలిసిందే. భౌతిక దృష్టితో చూస్తే అందులో దానికి ప్రమాణం గల గ్రంథం ప్రపంచ సాహిత్యంలో లేదు. అంతేకాదు విషయ దృష్టితో అందులో ఉండే వైవిధ్యం అంటే వెరైటీ ఎక్కడా ఉండటానికి కూడా వీలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందులేంది లేదు అన్నట్టు. ఇది తైలముగా శ్రీ సాత్యవతేయుడైన వేదవ్యాస మహర్షి జ్ఞానమయమైన ప్రదీపాన్ని వెలిగించారు. అంటే ఆ దీపానికి కొండ ఎక్కే స్థితి ఉండదు. కొండ ఎక్కడం అంటే ఆరిపో కనుక అది వెలిగించిన దీపం ప్రజ్వలంగా నిత్యం శాశ్వతంగా వెలుగుతుందే కానీ మధ్యలో ఆరిపోవడం మళ్ళీ అగ్గిపెట్టి వెలిగించటం అనేది ఉండదు. ఎంత బలమైన ప్రభంజనమైన సూర్యదేవుణ్ణి ఊదేస్తుందా ఊదే, భారతాన్ని కూడా అంతే. కానీ ఎంత లోతైన భావాలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. అది శలాక వారి గొప్పతనం. ఇక్కడ మరొక శ్లోకకర్త 2 ఉపసర్గలతో మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇది ప్రదీపం, అది ప్రజ్వాలితం. సూర్యుడు కూడా కాల ప్రభావానికి లొంగిన వాడే, కానీ ఈ దీపానికి అలాంటి పరిధులు లేవు. సూర్యుడు ఒకటి పగటిపూట ఉంటాడు, రాత్రి పూట మనకు కనపడు. అలా ఇది వ్యాసో నారాయణో హరి అనే వాక్యాన్ని బట్టి సర్వాంతర్యామి అయిన నారాయణుడి వల్ల ప్రజ్వాలితమై కనుక మానవ సమాజానికి ఇంతటి అంతటికి సర్వకాల సర్వావస్థలలో వెలుగు ఇస్తారు. అది ఆరని జ్యోతి, అది అందించే వెలుగు. భక్తి శ్రద్ధలతో అందుకొనేవాడు ఆ వెలుగులో లీనమై లోకంలో అంతటికి మళ్ళా వెలుగు ప్రసాదించే ప్రదీపము. ఒక దీపం వెలిగిస్తే దాంతో ఇంకో దీపం వెలుగు. మరొక్క పేరఖిల విద్యలకు వెలుగు అంటే ఏమిటి? అఖిల విద్యలకు వెలుగు అనే పేరుందని ఒక మహాకవి వక్కణ అన్నాడు. అంటే వక్కాణించాడు. అలాంటి వెలుగు నిర్వ్యాజ ప్రేమతో అందించే మహానుభావుడు శ్రీ వేదవ్యాస. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కాక మరొక సామాన్య వ్యక్తి అవటానికి అవకాశం ఉందా అంటే లేదు. కనుకనే స్తుతిస్తూ ఆయనకి ప్రమాణాంజలి అర్పిస్తానంటున్నారు ప్రాచార్యులు.
నమస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఇక్కడ ఒక భీష్మస్తుతి చెప్పారు. తమిమహమజం శరీరభజాం హృది హృది అధిష్ఠితమాత్మకల్పితానాం ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూతభేదమోహః. తమిమహమజం శరీరభజాం హృది హృది అధిష్ఠితమాత్మకల్పితానాం ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూతభేదమోహః. భాగవతం ప్రథమ స్కంధంలో 9:40. చివరిది వేదనాదం. వేదాన్ని గురించి భారతీయ సంప్రదాయాభిజ్ఞులకు కొన్ని విస్పష్టమైన భావాలున్నాయి. వాటిని ఒకచోట క్రోడీకరించి చెబుతున్నానన్న. వేదం అనాది అనంతం అపౌరుషే. 2 వేదం అఖిలము ధర్మమూలం. 3 వేదం శబ్ద ప్రధానం. వేదంలో స్వరవర్ణాది దోషాలు ఉచ్చారణ సమయంలో సంభవిస్తే ప్రమాదం కలుగుతాయి. వేదం పరమ ప్రమాణం, స్వతహా ప్రమాణం. వేదానికి ఇంకో ప్రమాణం అక్కల. వేదం ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారాన్ని అలౌకికమైన ఉపాయాన్ని తెలియజేస్తుంది. వేదముల సంతాలు వేదాలు అనంతాలు. ప్రస్తుతం మనకు లభ్యమవుతున్న వేదాలు పెద్ద పర్వతాలలాగా గోచరించే వేదరాశులలో 3 పిడికిళ్ళు మాత్రం. శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్ప అనే 6 అంగాలను చక్కగా అధ్యయనం చేసినప్పుడే అంగి అయినటువంటి వేద స్వరూపం అవగతం అవటానికి అవకాశం. ఇతిహాస పురాణాలతో వేదార్థాన్ని పండించుకోవాలి. 9 తిలలలో అంటే నువ్వులలో నూనె ఉన్నట్టుగా వేదాంతం సుప్రతిష్టంగా ఉన్నది. అలాంటి అభిప్రాయాలు మరి అనేకం ఉన్నాయి. ప్రస్తుతం పై భావనలలోని ఔగాముల మంచి చెట్లను గురించి నా శక్తి మేరకు నేను వివరించి పరిశీలిస్తున్నా చెప్పు. వేదానికి ఆద్యంతాలు లేవంటం కాలానికి సంబంధించిన విషయం. వేదం తక్కిన వస్తువు జాలంలాగా ఏదో ఒకనాడు పుట్టి ఏదో ఒక రోజు అంతమయ్యేది అనే ఈ అభిప్రాయానికి ఆస్కారం లేదని పై వాక్యానికి వేదమంటే జ్ఞాన విజ్ఞానాలకు సంబంధించిన విషయమే కనుక ఆ 2 పుట్టేవి చచ్చేవి కావు కనుక అది నిత్యం అవటంతో ఎలాంటి విప్రతిపత్తి లేదు. వివరించాల్సి వస్తే జీవులు పంచభూతాలు మొదలైన దృశ్యాదృశ్య పదార్థ జాతమంతా ఏర్పడడం అణగిపోవటం చూస్తాం. కానీ జ్ఞాన విజ్ఞానాలకు అలాంటి సృష్టి స్థితి లయాలు కనపడు. అది అఖండ చైతన్య రూపంలో దేశకాల పాత్రాదుల అతీతంగా ఉన్నది అంటం నిత్య సత్యం. కనుకనే ఋషులను మంత్రద్రష్టలుగా భారతీయుడు గుర్తిస్తాడు. కానీ మంత్రస్రష్టగా అది ఎలా అంటే అణువులో మహాశక్తి ఉందని ఒక విజ్ఞాన శాస్త్ర కనుక్కున్నాడే కానీ ఆ శక్తి అతడు ఆ అణువులో నిక్షేపించిన వాడు కాదు కదా. ఒక విత్తనం నాటి మహావృక్షాన్ని పెంచిన ఫలితం పొందేవాడు విత్తనాన్ని స్వయంగా సృష్టి చేశాడని చెప్పలేం కదా. కనుకనే జ్ఞాన విజ్ఞాన స్వరూపమైన పదాన్ని ఋషి దర్శించాడే కానీ సజ్జనం చెయ్యల, సృష్టి కార్యం చెయ్యి.
కనుకనే వాటిని అపౌరుషేయాలి. మానవుడు జన్మతః పశుప్రాయ్. పశువంటే సంస్కార అపేక్ష లేకుండా మాటలు, మనసులు, చేష్టలు అనుక్షణం సంస్కారాపేక్ష మానవ జాతికి మాత్రమే. ఈ సంస్కారం మానవుల అభ్యాసాదుల వల్ల సిద్ధిస్తారు. పూర్ణమైన సంస్కార సిద్ధి చెందిన వాడికే మానవుడన్న పేరు వ్యపదేశం. ఈ సంస్కారాన్ని సాధించడానికి ధర్మం మహాసాధన. ధర్మం అంటే శోధనా లక్షణమైన అర్థమని పెద్దల మాట. అది విధి నిషేధ రూపంగా ఉంటుంది. వేదార్థాలను చక్కగా స్మరించిన స్మృతి గ్రంథాలు ధర్మాన్ని ప్రతిపాదించాయి. ఈ దృష్టితో వేదాన్ని ధర్మం మూలం అంటాం. ధర్మ మూలం అంటే ధర్మము యొక్క మూలం. దేని నుండి ధర్మస్వరూపమంతా ఆవిర్భవించిందో